హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటికి మార్బుల్స్ అనేవి వేసుకోవాలని చూస్తున్నట్లయితే మీకు టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారండి. అలాగే మీ ఇంటికి ఎంత బడ్జెట్ అవుతుందో మీరు ఈజీగా లెక్క అనేది వేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పిన విధంగా. అలాగే ఫ్లోరింగ్ లో మార్బుల్స్ అనేవి వేసుకుంటున్నట్లయితే ఓన్లీ మార్బులే కాదండి, దీనికి సంబంధించి శాండ్ అనేది అవసరం అవుతుంది. అలాగే సిమెంట్ బ్యాగ్స్, వైట్ సిమెంట్ ఇలా చాలా అవసరం అవుతాయి. వాటిలన్నిటికి కూడా ఎంత ఖర్చు అవుతుంది అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఈ మార్బుల్స్ అనేవి మనకి మంచి ప్రీమియం లుక్ లో అయితే కనిపిస్తూ ఉంటాయండి. తక్కువ బడ్జెట్ లో వెళ్ళాలనుకున్నట్లయితే అక్కడ మనకి టైల్స్ అనేవి ఆప్షన్ అన్నమాట. లేదు, మీడియం బడ్జెట్ లో వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి మార్బుల్స్ అనేవి మంచి బెస్ట్ చాయిస్ అనేది అవుతుంది. లేదు, దీనికన్నా బడ్జెట్ పెట్టుకోగలం అనుకున్నట్లయితే అప్పుడు మనం గ్రానైట్ కి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో మనకి మీడియం లో వచ్చేవే ఈ మార్బుల్స్ అన్నమాట. ఈ మార్బుల్స్ అనగా మన ఇంట్లో వేసుకున్నట్లయితే మంచి అందమైన లుక్, మంచి రాయల్ లుక్ అనేది రావడం జరుగుతుంది. ఈ మార్బుల్ అనేది మనకి చాలా స్ట్రాంగ్ గా అయితే ఉంటుందండి. అలాగే మార్బుల్ చాలా చల్లగా కూడా ఉంటుంది. అలాగే ఇది మనకి ఏదైనా ఫ్యూచర్ లో దీని మీద పాత పడినట్టు మనకి అనిపించినా మళ్ళీ రీపాలిషింగ్ అనేది చేసుకునే ఆప్షన్ మనకి మార్బుల్ లో ఉంటుంది. ఇలా చాలా ఆప్షన్స్ అనేవి మనకి మార్బుల్ అయితే ఉంటాయండి. అలాగే మార్బుల్ అనేది రేట్ కూడా ఎక్కువే. సింపుల్ గా మనం ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వేసుకోవాలి అనుకున్నట్లయితే మనం ఆ ఇంటికి సంబంధించి 2 బెడ్రూమ్స్ లో వేసుకుంటాం, హాల్లో వేసుకుంటాం, కిచెన్ లో వేసుకుంటాం, అలాగే బయట వరండా స్పేస్ లో కూడా మనకి వేసుకోవడం జరుగుతుంది. సో ఇలా మొత్తం ఇంటి మొత్తానికి కలుపుకొని ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు మీ ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక పెన్ను పేపర్ తీసుకొని ముందుగా లెక్క అనేది వేసుకోండి. ఈజీగా అర్థం అవుతుంది అనమాట. అప్రాక్సిమేట్లీ మీకు ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు బయట వరండా స్పేస్ గానీ మీకు ఉన్నట్లయితే ఆ వరండా స్పేస్ యొక్క స్థలం మీకు ఫస్ట్ ఫ్లోర్ కావచ్చు లేదా గ్రౌండ్ ఫ్లోర్ కావచ్చు, ఏ ఫ్లోర్ అయినా సరే ఆ ముందు ఎంత ఉందనేది మీరు కొలుసుకోవాలి. సో సపోజ్ మనకు ఒక 12 అడుగులు వెడల్పు, 12 అడుగులు పొడవుతోటి మనకి వరండా స్పేస్ అనేది ఉంటే 144 అడుగులు అనేది రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం 2 బెడ్రూమ్లు, డబల్ బెడ్రూమ్ అనేది చెప్పుకున్నాం కాబట్టి 2 బెడ్రూమ్లకి సంబంధించి ఒక బెడ్రూమ్ అనేది 12x14 సైజులో మాస్టర్ బెడ్రూమ్ పెట్టుకున్న ఒక 2 అడుగులు మనకి కబోర్డ్లు, వార్డ్రోబ్స్ అనేవి వస్తాయి అనమాట. సో 2 అడుగులు తీసేసి 12x12 సైజులో మనకి బెడ్రూమ్ కి సంబంధించిన మార్బుల్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో అది కూడా మనకి 144 అడుగులు అనేది వస్తుంది. రెండో బెడ్రూమ్ వచ్చేసరికి ఒక అడుగో 2 అడుగులో తగ్గించి పెట్టుకుంటాం కాబట్టి 12x10 సైజులో సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది తీసుకుందాం. సో మనకి 12x10 సైజులో తీసుకుంటే 120 అడుగులు అనేది చిల్డ్రన్ బెడ్రూమ్ కి వస్తుంది. అలాగే హాల్ మీకు 12x20 అడుగుల్లో తీసుకున్నట్లయితే 240 అడుగులు అనేది మార్బుల్ అనేది వస్తుంది. అలాగే కిచెన్ మీకు 12x10 సైజులో ఉన్నా సరే అందులో మీకు చుట్టూ కూడా మీకు యూ షేప్ లో దానిలో మనకి కబోర్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో మనకి మధ్యలో ఉండే ప్లేస్ లో మాత్రమే ఈ మార్బుల్ అనేది వేసుకుంటాం. అది వచ్చేసరికి మనకి ఒక 4 అడుగులో లేకపోతే ఒక 6 అడుగులో వెడల్పు తీసుకుంటాం, ఒక 8 అడుగులు పొడవులో వేసుకుంటాం అనమాట. సో అదొక 48 అడుగులు అనేది రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా ఉన్నట్లయితే డైనింగ్ ఏరియాకి సంబంధించి 12x10 సైజులో తీసుకుంటాం. ఇది ఒక 120 అడుగులు అనేది రావడం జరుగుతుంది. ఇలా మొత్తంగా కలుపుకొని మనకి 816 అడుగులు అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 816 అడుగులే మనం కొనుక్కోవాలంటే కాదండి, చుట్టూ సైడ్లు మనకి ఒక 4 ఇంచెస్ గానీ 5 ఇంచెస్ గానీ సైడ్ పీసెస్ అనేవి వేస్తారు. సో అవి కూడా యాడ్ చేసుకొని మనం మొత్తంగా ఒక 900 అడుగులు అనేది కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రూమ్లు అనేవి తగ్గినాయి అనుకోండి, దాన్ని లెస్ చేసుకోండి, మీకు ఫైనల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్న మెజర్మెంట్స్ ప్రకారం మనం ఒక 900 అడుగులు అనేవి మనం ఇక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ప్రజెంట్ మార్బుల్ అనేది మార్కెట్ లో చాలా రకాల మార్బుల్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉంటాయండి. మనకి 80 రూపాయల దగ్గర నుంచి 120 రూపాయలు ఇంకా ఎక్కువలో ఉంటాయి. కానీ మనం మీడియంగా యూస్ చేసుకునే వారందరూ కూడా ఒక 120 రూపాయలు లేదా 150 రూపాయల వరకు మాత్రమే పెట్టుకోగలరు అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మనం ఒక 90 రూపీస్ లేదా 100 రూపీస్ అనేది తీసుకుందాం. సో మనం ఒక 90 రూపీస్ లోనే తీసుకుందాం మార్బుల్ అనేది. సో మనకి మొత్తం 900 అడుగులకి మనం 90 రూపాయలు ఇచ్చి మార్బుల్ అనేది కొన్నట్లయితే మనకి 81,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. అలాగే దానికి ట్రాన్స్పోర్టింగ్ అనేది ఒక 8,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది. ఇది దూరాన్ని బట్టి మనకి కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది. దగ్గరలోనే ఉన్నట్లయితే కొంచెం ఖర్చు కూడా తగ్గుతుంది. కాకపోతే ఈ బడ్జెట్ కూడా మనం ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంటి మొత్తానికి వేసుకుంటానికి మనం ఏదైతే ఫ్లోరింగ్ అనేది వేసుకుంటున్నామో ఆ ఫ్లోరింగ్ కి సంబంధించి మనం శాండ్, సిమెంట్ మిక్స్ చేసింది మనకి యూస్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకి ఒక 2 యూనిట్ల వరకు కూడా మనకి ఇక్కడ శాండ్ గానీ లేకపోతే డస్ట్ అనేది దొరుకుతూ ఉంటుంది. అలాంటి డస్ట్ గానీ మనం యూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇది తక్కువ బడ్జెట్ లో వస్తుంది కాబట్టి ఒక 5,000 రూపాయలు అనేది వీటికి ఖర్చు అనేది అవడం జరుగుతుంది. అలాగే సిమెంట్ బ్యాగులు అండి, సిమెంట్ బ్యాగులు వచ్చేసరికి మొత్తం మీద మీకు ఒక
15 సిమెంట్ బ్యాగుల వరకు కూడా పడతాయి అన్నమాట. ఒక బ్యాగ్ ధర మనకి రూ. 320 చొప్పున చూసుకున్న రూ. 4,800 వరకు కూడా మీకు సిమెంట్ బ్యాగ్స్ కి సంబంధించి ఖర్చు అనేది అవుతుంది. అలాగే మార్బుల్ కింద వేయడానికి మనకి ఏంటన్నట్లయితే వైట్ సిమెంట్ ని కూడా ఒండ్రుబాల్లాగా కలిపి పోయటం జరుగుతుందన్నమాట. సో ఇది యూజ్ చేసినందుకు ఇది ఒక 2 బ్యాగుల నుంచి 3 బ్యాగుల వరకు కూడా పడతాయి. ఫర్ బ్యాగ్ అనేది రూ. 1000 వరకు ఉంది కాబట్టి రూ. 3000 అనేది వైట్ సిమెంట్ కి మనం ఖర్చు అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే ఇవే కాకుండా మనకి ఈ మార్బుల్ అనేది వేసినందుకు ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి రూ. 25 నుండి రూ. 28, కొన్ని ప్రాంతాల్లో రూ. 30 వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తున్నారు. వారి యొక్క డిమాండ్ ని బట్టి అన్నమాట. మొత్తం మీకు 7 పాలిష్లు అనేవి చేస్తారు మొత్తంగా కలుపుకొని. సో మొత్తం మనకి 900 అడుగులు అనేది రావడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ రూ. 28 ఇచ్చే వర్క్ అనేది మనం చేయించినట్లయితే ఇంచుమించుగా మీకు రూ. 25,200 వరకు కూడా ఖర్చు అనేది అవుతుంది మార్బుల్ అనేది వేసినందుకు. ఇప్పుడు మెటీరియల్ కైనా ఖర్చు అలాగే లేబర్ కైనా ఖర్చు మొత్తం కలుపుకొని రూ. 1,27,000 వరకు కూడా మీకు మార్బుల్ అనేది ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో వేసుకుంటానికి ప్రెజెంట్ ఖర్చు అనేది అవడం జరుగుతుంది అనమాట. సో ఈ వీడియోలో చెప్పిన విధంగా మీరు లెక్క అనేది వేసుకున్నట్లయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు పేపర్ పెన్ను తీసుకొని లెక్క అనేది వేసుకున్నారు కదా, మీకు ఎన్ని అడుగులు వచ్చింది, మీరు ఎలాంటి మార్బుల్ అనేది యూజ్ చేసుకోబోతున్నారు, అంటే ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది మీరు ఒక రూ. 80 తీసుకుంటున్నారా, లేకపోతే 90 పెడుతున్నారా, 100 పెడుతున్నారా, లేదా 120 రూపీస్ లో మీరు తీసుకోబోతున్నారా, ఇలా మీరు పెట్టేదాన్ని బట్టే మీకు ఇక్కడ బడ్జెట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, గుర్తు పెట్టుకోండి. అలాగే ఈ మార్బుల్లో అన్ని ప్లస్లే కాదండి, కొన్ని మైనస్లు కూడా ఉంటాయి. మనం ప్లస్లు చెప్పుకున్నప్పుడు మైనస్లు కూడా చెప్పుకోవాలి కాబట్టి వీటిలో మనకి మేజర్ గా ఉండే మైనస్ ఏందన్నట్లయితే మార్బుల్ పైన ఏవైనా నీళ్లు కానీ అలాంటివి ఏమైనా పడినట్లయితే మనకి గబక్కన అది పెద్దగా కనిపించదు అనమాట. మనం కాలు అనేది వేసినట్లయితే జారి పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. మార్బుల్ అనేది మీకు ఎక్కువగా స్లిప్పరీగా అయితే ఉంటుంది అనమాట, జారి పడే ప్రమాదం అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నట్లయితే ఈ మార్బుల్ వేసుకోవడంలో మీరు ఒక స్టెప్ ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. పాలిషెస్ అనేవి మీరు కొంచెం తక్కువ, అంటే 7 పాలిషెస్ అనేవి చేస్తారు కాబట్టి ఆ 7 కాకుండా ఒక 5 పాలిష్లు అలా చేయించుకొని మీకు కొంచెం స్లిప్పరీగా రాకుండా ఉండే విధంగా చేయించుకొని యూజ్ చేసుకునే పని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనం మార్బుల్ అనేది మన ఇంట్లో వేసుకున్నప్పుడు ఆ మార్బుల్ పైన ఎక్కువగా మరకలు కూడా పడే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. టీ మరకలు కావచ్చు, ఆయిల్ మరకలు కావచ్చు, ఇలా ఎక్కువ పడే అవకాశం అనేది ఉంటుంది. మనం వీటిలో ఎక్కువగా కెమికల్స్ మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి కదా, అలాంటివి పెట్టి ఎక్కువగా క్లీనింగ్ అనేది చేయటం ఇలాంటివి అనేవి ఎక్కువగా యూజ్ చేయకూడదండి. ఎక్కువ శాతం మీరు తడిగుడ్డ అనేది పెట్టేసి క్లీన్ చేసుకుంటే ఈజీగానే క్లీన్ అయిపోతాయి అనమాట, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే చాలా మంది మార్బుల్ వేసుకోవాలా, గ్రానైట్ వేసుకోవాలా, టైల్స్ వేసుకోవాలా, ఈ మూడిట్లో అసలు ఏది బెస్ట్ అని కూడా అడుగుతూ ఉంటారండి. మీరు బడ్జెట్ పరంగా మీరు ఎక్కువ బడ్జెట్ పెట్టుకోలేము అనుకున్నట్లయితే మీరు టైల్స్ అనేవి వేసుకోండి, బెస్ట్ ఆప్షన్. లేదు మేము కొంచెం బడ్జెట్ అనేది పెట్టుకోగలం, కొంచెం ప్రీమియంగా ఉండాలి, మంచి మోడర్న్ గా కనిపించాలి, మాకు లైఫ్ అనేది ఎక్కువ రావాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు ఈ మార్బుల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు మేము అసలు డబ్బులు విషయమే కాదు, మంచి గ్రాండ్ లుక్ ఉండాలి, అలాగే లైఫ్ అనేది బాగుండాలి, మంచి డ్యూరబిలిటీగా ఉండాలి అనుకున్నప్పుడు అప్పుడు మీరు గ్రానైట్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇలా ఈ మూడింటి మధ్య డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఆల్రెడీ ఈ మూడింటికి సంబంధించి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి నేను ఒక వీడియో అనేది చేసి పెట్టడం జరిగింది. మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, చూసి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.